మనకు అన్న వాళ్ళు అమ్మవారి విగ్రహాలు ఎన్ని ఫీట్ నుంచి ఎన్ని ఫీట్ అవైలబుల్ ఉన్నది? పూణే, కోల్హాపూర్ చేసే వర్క్ నేనే బ్రదర్. రోజు మన జ్ఞానన్న అయితే ఉన్నారు. సర్నగల్ అయితే మనకు అన్న వాళ్ళు అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. ఎన్ని ఫీట్ నుంచి ఎన్ని ఫీట్ అవైలబుల్ ఉన్నది? జై భవానీ బాయ్ అమ్మవార్లు అయితే ఉన్నాయన్న మన దగ్గర 1 feet నుంచి 9 feet వరకు అవైలబుల్ ఉంది. సో ఈసారి రూపాయలు మనకి ఏమేమి రూపాయల దర్శనం ఇస్తున్నాయి? మనకు ఆల్మోస్ట్ మన పూణే, కోల్హాపూర్, కలకత్తా మోడల్స్ విగ్రహాలు మనకు ఇచ్చాం మనం ఈసారి రూపాల్లో. పర్సనల్ గా చేసే వర్క్ నేనే బ్రదర్ ఇదంతా. బికాజ్ ఒకటే విగ్రహం అమ్మవారు అనేసి ప్రీతిపార్థ అలంకరణ ప్రీతిపార్థ అయిన విగ్రహం కాబట్టి సో ఎంత మనము అలంకరణ చేస్తే అంత ఎన్హాన్స్ విగ్రహం అవుతుంది. అండ్ ఇది అవైలబిలిటీ ఓన్లీ ఒక అమ్మవారు విగ్రహానికి పాసిబుల్ అవుతుంది తప్ప మనకి ఇంకే విగ్రహాలకి చేయలేము. సో అందుకే ఇంకా అమ్మవారికి ఎంత మనం లిమిటేషన్స్ వర్క్ చేస్తే అది ఇంకా తక్కువే కనిపిస్తుంది మనకు. కరెక్ట్ అన్న. ఎంత జ్యువెలరీస్ పెట్టినా ఎంత ఏమేం చేసినా మనం ఇంకా అది ఎక్కడో ఒక మైనస్ కనిపిస్తూనే ఉంటుంది మనకు. సో ఇంకేం తక్కువ పడ్డాయి అని 6 feet విగ్రహం అన్న మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ మోడల్ ఉంది కానీ డిఫరెంట్ ఫేస్ కట్స్ ఇచ్చాం మనం ఈ మోడల్స్ లో ఉన్నాయి. ఇంకా కొంచెం తిలకం కూడా మొత్తం మార్చాం మనం. ఇప్పుడు ప్రెసెంట్లీ ట్రెండింగ్ లో వెళ్తున్న తిలకం అంటే ఈ తిలకం ఓవరాల్ ట్రెండింగ్ అయితే అమ్మవారు శాంతి స్వరూపంగా ఉండాలి కాబట్టి మనము ఆ ఫేస్ కట్ ఇచ్చాం మనం ఈసారి. బ్యూటిఫుల్ ఈ అమ్మవారి క్వాంటిటీస్ అనేది ఎన్ని ఉన్నాయి మన? ఈ అమ్మవారి క్వాంటిటీ మన దగ్గర 10 pieces ఉన్నాయి. 10 idols ఉన్నాయి. సో ఇప్పుడు మనకి 3.5 నుంచి 4 feet లోపల చూడవచ్చు ఈ విగ్రహాలు. ఈ విగ్రహాలు మనకి ఎన్ని అవైలబుల్ ఉన్నాయి? ఇవి కూడా 10 pieces. ఎంటికలు వచ్చి అమ్మవారు ఉన్నట్టు వండర్ఫుల్ అయితే ఉన్నది రూపాలు. మనకి ఇక్కడ కలకత్తా మోడల్స్ బి చెప్పారు మీరు. అవును. మనకి ఏ ఫీట్ నుంచి ఏ ఫీట్ ఉన్నాయని అవైలబుల్? కలకత్తా 1 feet నుంచి 2 feet మధ్యలో ఉన్నాయి మన దగ్గర. 1 feet నుంచి. సో 1 feet అంటే మనం ఇది అనుకోవచ్చు. ఇది 1 feet. ఓకే. విత్ రియల్ వర్క్, రియల్ సారీ, రియల్ డ్రాపింగ్ అండ్ రియల్ హెయిర్ విత్ లిమిటేషన్ వర్క్స్ ప్రతిదీ ఇన్ డెప్త్ డీటెయిల్ వర్క్ మనం ఇస్తున్నాము. సో అమ్మవారిది ఈ విగ్రహంకి మనం ఇక్కడ శారీ చేసామన్నా? యా గ్రేట్. శారీ కనిపిస్తుంది. ఎంత శారీ వర్క్ మనం చేసాము. ఏంటంటే అమ్మవారికి ఎంత చేసినా మనం అది తక్కువే కనిపిస్తుంది. సో అదొక పాలసీతో మనం ఎంత వరకు మనం నిండుగా కనిపిస్తుంది విగ్రహం లాగా పాలసీ మనం చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి అన్న చెప్పినట్టు ఇక్కడ 1 feet ఉన్నది, ఇక్కడ 1.5 ఉన్నది, ఇక్కడ 2 feet విగ్రహాలు అయితే ఉన్నాయి. సో మనకి ఇది వచ్చేసి 18 inches వస్తుంది. 18 inches. సో 1.5 feet కన్నా కొద్దిగా పెద్దగా ఉంటుంది అమ్మవారు. మన ఇంట్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లాంటి సైజ్ ఆఫ్ విగ్రహాలు. గ్రేట్. సో రియల్ వర్క్ సేమ్ మనం ఇంకా మన వరకు ఎంత అవుతుందో అంతవరకు చేసాము మనము. సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎస్ఆర్ నగర్, బాపు నగర్ కమ్యూనిటీ హాల్, పిల్లర్ నంబర్ 1019, ఆపోజిట్ షాదాబ్ హోటల్. సో మనం రెగ్యులర్లీ గణేష్ విగ్రహాలు ఎక్కడ పెడతామో అదే స్టాల్ మనది. అక్కడ అమ్మవారు కూడా పెట్టాం మనం ఈసారి. సో మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనం చేసే లిమిటేషన్ వర్క్స్, డ్రాపింగ్ వర్క్ కానీ కుందన్ వర్క్ కానీ అది మన స్పెషాలిటీ అమ్మవారిలోకి. సో మన దగ్గర ప్లెయిన్ కూడా ఉంటాయి, సేమ్ వర్క్వి కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. సో గణేషన్కి ఎలా ఎంకరేజ్ చేశారో ప్రతి ఒక్క కస్టమర్ అలానే అమ్మవారికి ఎంకరేజ్ చేసి మా ఆర్టిస్టిక్ వరల్డ్ అండ్ లైవ్లీహుడ్ని కాపాడాలని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా మీ ఎంకరేజ్మెంట్, మీ కైండ్ ఆఫ్ సపోర్ట్ వల్ల మనం ఇంతవరకు వస్తున్నాము. ఇది మన 2nd year అమ్మవారిది మనం చేస్తున్నాము. మన అమ్మవారిది విగ్రహాలు విత్ లిమిటేషన్ వర్క్స్ మనం ఇస్తున్నాము. మీ దగ్గర కూడా ఏమైనా ఆప్షన్స్ ఉన్నా, మీ దగ్గర విగ్రహాలు ఉండి ఇన్ కేస్ ఇఫ్ యూ కెన్ గెట్ ఇట్ ఇక్కడ అంటే మీరు ఇక్కడ తీసుకొచ్చి మీరు కూడా చేయించుకోవచ్చు. ఓకే. పాసిబిలిటీ అదొకటి ఇవ్వగలుగుతాను బికాస్ ఆఫ్ టైం మనకి ఎక్కువ లేదు కాబట్టి. సో మీ విగ్రహాలు ఉంటే మీరు ఇక్కడ తీసుకొచ్చి కూడా చేయించుకోవచ్చు లిమిటేషన్. అదొకటి కాన్సెప్ట్ మన దగ్గర ఉంది. 2nd year పెట్టడం చేసి జరుగుతుంది. సో మీరు బి వచ్చి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. విగ్రహాలు బి వండర్ఫుల్ విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి. పెద్ద విగ్రహాలు బి ఉన్నాయి, మన ఇంటి కోసం అని చెప్పుకొని 1 feet విగ్రహాలు బి ఉన్నాయి. సో లొకేషన్ బి చెప్పినట్టు ఎస్ఆర్ నగర్ ఉన్నది, బాపూజీ కమిటీ హాల్. జై భవానీ అన్న. పర్ఫెక్ట్.